హాయ్ స్టూడెంట్స్, ఈరోజు రియల్ నంబర్స్ ఎక్సైజ్ 1.5 క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాము. ఇఫ్ 2.3 టు ది హోల్ పవర్ x ఈక్వల్ టు 0.23 టు ది హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 1/x మైనస్ 1/y. ఓకే, సో ఇది స్టెప్ బై స్టెప్ చేయాలి. సో ఇప్పుడు ఇది తీసుకోండి, 2.3 టు ది హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకే, సో అప్లై లాగ్. ఓకే, లాగ్ ఎందుకు లాగ్ అంటే ఇప్పుడు చూడండి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఉత్తి ఎక్స్ వాల్యూ కాదు, పవర్లో ఉన్న ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే ఈ ఎక్స్ ఉంది కదా ఇది. సో యూజువల్గా పవర్లో ఉన్న ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే మనము లాగ్ అప్లై చేయాలి. యాక్చువల్గా లాగరిథమ్స్ ఉన్నదే పవర్లోని ఎక్స్ వాల్యూస్ కనుక్కోవటానికే అన్నమాట. సో ఇప్పుడు దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి తీసుకురావాలి. లాగరిథమిక్ ఫామ్లోకి తీసుకురావాలంటే పైన ఎక్స్ ఉంది కదా, అంటే పవర్లో ఉన్న ఎక్స్ని కంప్లీట్గా కిందికి దించేసి ఈక్వల్ టు లాగ్ ఇంట్రడ్యూస్ చేసి, ఇక్కడ బేస్ ఉంది కదా 2.3 బేస్, ఇటుపక్క వచ్చినా అది బేస్ లాగే ఉంటుంది. ఓకే, సో బేస్ ఎక్కడైనా బేస్ అన్నమాట. సో ఈ 1000 అలాగే రాసుకోండి. సో ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 1000 టు ది బేస్ 2.3. ఓకే, ఇప్పుడు మనకి 1/x కావాలి, ఎందుకంటే వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 1/x కదా. సో 1/x కావాలంటే మనం ఏం చేయాలి, 2.3ని 1000ని అలాగే ఇంటర్చేంజ్ చేసేయాలి. సో 2.3 ఇలాగే రాసుకుని 1000 బేస్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇదేంటి, ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇప్పుడు దీన్ని పక్కకు రాసుకోండి. 0.23 టు ది హోల్ పవర్ y ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకే, దీన్ని కూడా లాగరిథమిక్ ఫామ్లోకి మార్చుకోవాలి. లాగరిథమిక్ ఫామ్లోకి మార్చుకోవాలంటే పవర్లోని వైని అలాగే కిందికి తీసుకొచ్చి లాగ్ ఇంట్రడ్యూస్ చేసి 0.23 బేస్ అలాగే ఉంటుంది, ఇటుపక్క వచ్చినా కూడా ఈ 1000 ఇలా రాసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1000 టు ది బేస్ 0.23. ఇప్పుడు 1/y కావాలి మనకి. 1/y కావాలంటే లాగ్ 0.23 పైకి వెళ్ళిపోయి 1000 బేస్ అయిపోతుంది. ఓకే, సో ఎందుకు ఇలా రాసామంటే దీనికి మీరు పక్కన ఒక రీజన్ చెప్పచ్చు. అదేంటంటే లాగ్ a టు ది బేస్ b ఈజ్ ఈక్వల్ టు 1/log b టు ది బేస్ a. సో ఇది పక్కా రాయండి, మీకు స్టెప్ మార్క్స్ వస్తాయన్నమాట. ఓకే, సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇది, సెకండ్ ఈక్వేషన్ ఇది అనమాట. సో రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, సో 1/x మైనస్ 1/y. ఓకే, సో ఈ వాల్యూ మనం కనుక్కోవాలి. క్వశ్చన్ ఏంటి, 1/x మైనస్ 1/y వాల్యూ కనుక్కోవాలి కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ 2.3 టు ది బేస్ 1000 మైనస్ లాగ్ 0.23 టు ది బేస్ 1000. ఓకే, సో దీని ఎలా రాయొచ్చు, లాగ్ 2.3 బై 0.23 టు ది బేస్ 1000. ఎందుకు, కోషంట్ రూల్ యూజ్ చేసాం. ఓకే, సో కోషంట్ రూల్ ఏం చెప్తుంది, లాగ్ ఆఫ్ ఎక్స్ మైనస్ లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బై వై. ఓకే, సో ఇదే కదా కోషంట్ రూల్ మనకి. సో దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్. ఇప్పుడు మనము డెసిమల్ని రిమూవ్ చేయాలి. డెసిమల్ని రిమూవ్ చేయాలంటే ఇంటూ 100 వేసుకోండి అండ్ డివైడెడ్ బై 100. ఓకే, టు ది బేస్ 1000. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు, లాగ్ 230/23. సో 2.3 ఇంటూ 100 ఏంటి 230 డివైడెడ్ బై 0.23 ఇంటూ 100 ఏంటి 23. ఓకే, టు ది బేస్ 1000. దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ ఆఫ్ 10 టు ది బేస్ 1000. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే లాగ్ 10 టు ది పవర్ 1 టు ది బేస్ 10 క్యూబ్. ఓకే, సో 1000ని నేను 10 క్యూబ్గా రాస్తున్నాను. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ నథింగ్ బట్ లాగ్ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు m/n లాగ్ a టు ది బేస్ a. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఈ m/n అంటే యూజువల్గా మనకి పవర్లో ఏదన్నా ఉంటే లాగ్కి ముందుకు వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ పవర్స్ చూడండి 1, ఇక్కడ 3 ఉంది. సో వాటిని అలాగే 1/3గా మార్చేయండి, అంటే m/n. ఇక్కడ చూడండి a పవర్ m ప్లేస్లో 10 పవర్ 1, a పవర్ n ప్లేస్లో 10 పవర్ 3 ఉంది. m/n అలాగే బయటికి తీసుకొచ్చేసేయండి, 1/3 అయిపోతుంది. ఇదేమో లాగ్ 10 టు ది బేస్ 10గా అలాగే ఉంటుంది, ఎగ్జాక్ట్లీ లైక్ లాగ్ a టు ది బేస్ a అలాగే ఉన్నట్టు అనమాట. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ దీని వాల్యూ లాగ్ 10 టు ది బేస్ 10 వాల్యూ ఏంటి 1. దట్ ఈస్ నథింగ్ బట్ 1/3. సో 1/x మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆన్సర్. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.